అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. తెలంగాణలో పైరసీపై పెద్ద దాడికి సంబంధించిన షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్ట్ ముఠా తమ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిందని, కుటుంబ సభ్యుల్లో ఒకరిని 2 రోజుల పాటు నిర్బంధించారని వెల్లడించారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఈ స్కామ్ అసలు పరిమాణం బయటపడిందని నాగార్జున అన్నారు. ఇది కేవలం 2 కోట్ల కోసం కాదు, వేల కోట్ల డేటా దోపిడీ కోసం అంతర్జాతీయ ముఠా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల వ్యక్తిగత డేటా క్రిమినల్స్ చేతికి వెళ్లిందనే వాస్తవం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఫ్రీ మూవీస్ కాదు, ఇది బిగ్ డ్రాప్ అని నాగార్జున హెచ్చరిస్తూ పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసుల కృషిని అభినందించారు. ఇలాంటి మరిన్ని నిజమైన అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి. వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్. వాళ్ళకి 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా, నథింగ్ ఈజ్ ఫ్రీ. రాజమౌళి గారు అన్నట్టు పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్.